వెల్కమ్ టు జ్ఞానేశ్వర రాష్ట్ర రీసెర్చ్ సెంటర్. సో ప్రతి నెల మనం ఒక రాశి గురించి విద్యార్థులు రీసెర్చ్ చేసి లేదా పరిశోధన చేసి ఒక రాశి గురించి తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు గంగాధర్ బాణాల గారు వృశ్చిక రాశి గురించి ఆయన తెలిసిన విషయాలు తెలియజేస్తారు. వాట్ టు గంగాధర్ సార్. ఈ అవకాశం కల్పించిన జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్, శాకంబరి జ్యోతిష్యాలయం గురువుల పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. ఓం శ్రీ గురుభ్యో నమ, ఓం శ్రీ సరస్వతి నమ, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. ఈరోజు మనం వృశ్చిక రాశి గురించి చర్చించుకుంటున్నాం. ప్రధానంగా ఇది కాలపురుష చక్రంలో మోక్షస్థానం, 8వ స్థానం, చతుర్థం 1 మోక్షస్థానం, అష్టమం 1, ద్వాదశం 12వ స్థానం 1 మోక్షస్థానాలు. అయితే ఈ మోక్షస్థానాల గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ముందుగా గురువుని స్మరించినాం, గురు పరంపరని. తర్వాత ఋషి స్మరణ. సూర్య పితామహో వ్యాస, వశిష్ఠ్యో అత్రి పరాశరః, కశ్యపో నారదో గార్గ్యో, మరీచిర్ మను అంగీరః, రోమసో పౌలశ్చైవ, చవనో యవనో భృగుః, శౌనకాష్ట దశక్షేతి జ్యోతిష్ శాస్త్ర విశారదః. అంటే ఈ శ్లోకంలో సూర్యుడు పితామహుడు జ్యోతిష్య శాస్త్రానికి, వ్యాసుడు, వశిష్ఠుడు, అత్రి, పరాశరుడు, కశ్యపుడు, నారదుడు, గర్గుడు, మరీచి, మనువు, అంగీరసుడు, రోమసుడు, పౌలసుడు, చవనుడు, యవనుడు, భృగువు, శౌనకుడు జ్యోతిష్య శాస్త్ర మూల పురుషులు. వీళ్ళందరూ లక్షల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని పరిశోధన చేసి, ఖగోళ శాస్త్రాన్ని, అంతరిక్షాన్ని పరిశోధించి మనకి జ్యోతిష్య శాస్త్రాన్ని అందించిన గురువులందరికీ పాద పద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ వృశ్చిక రాశి మోక్షస్థానంలో ప్రధానంగా ఇక్కడ గురువుకు సంబంధించిన విశాఖ నక్షత్రం చతుర్థ పాదం ఉంది, అంటే అది మోక్ష పాదం. మళ్ళీ అనురాధ నక్షత్రానికి సంబంధించి శనేశ్వరుడు అధిపతి, 4 పాదాలున్నాయి ఇక్కడనే వృశ్చిక రాశిలో. మళ్ళీ బుధునికి సంబంధించి జ్యేష్ఠ నక్షత్రం ఉంది ఇక్కడనే, అంటే బుద్ధికి కారకుడు బుధుడు, కర్మకి కారకుడు శనేశ్వరుడు, జ్ఞానానికి కారకుడు గురువు. ఈ 3 కలిపి ఇక్కడ మోక్షాన్ని పొందే అవకాశం ఉంది జాతకులు ఎవరైనా, ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఎవరైనా. అయితే ప్రతి వ్యక్తికి కాలపురుష చక్రంలో 3 సార్లు అవకాశం వస్తుంది ఈ మోక్షాన్ని పొందే అవకాశం. చతుర్థంలో ఒకసారి, అష్టమంలో ఒకసారి, 12వ స్థానం ద్వాదశంలో ఒకసారి. తులారాశిలేమో 3 మీ గురువుకు సంబంధించిన 3 పాదాలు ఉన్నాయి విశాఖ నక్షత్రంలో: ధర్మ, అర్థ, కామ. ధర్మంతో పాటు అర్థము, కామము. ఈ మూడింటిని, ధర్మాన్ని అవలంబిస్తూ అర్థాన్ని ఆర్జించి కామాన్ని ధర్మప్రదంగా పాటించి మోక్షస్థానానికి రావాల్సి ఉంటుంది జాతకులు. ఆ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే కాలపురుషుని చక్రాన్ని నా భావన, నేను చూస్తున్న పద్ధతి ఏంటంటే, ప్రతి వ్యక్తికి బాల్యంలో ఒకసారి అవకాశం వస్తుంది, మధ్య వయసులో ఒకసారి అవకాశం వస్తుంది, వృద్ధాప్యంలో ఒకసారి అవకాశం వస్తుంది. 4, 8, 12 స్థానాల్లో మోక్ష స్థానం ఉంది కాబట్టి. అయితే బాల్యంలో మోక్షానికి అవకాశం వచ్చిన వాళ్ళు ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు కానీ, చంద్రశేఖరేంద్ర సరస్వతి కానీ, ఇట్లాంటి దైవ సమానులు ఉన్నారు. మధ్య వయసులో అవకాశం వచ్చిన ఎందరో మంది ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తులు ఉన్నారు, మహానుభావులు. తర్వాత మధ్య వయసు తర్వాత వృద్ధాప్యంలో కూడా పూర్తిగా ఆధ్యాత్మిక కోణంలో, ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళ జీవితాల్ని మార్చుకున్న వ్యక్తులు ఉన్నారు. ఆ రకంగా నేను ఈ రాశిని, ఈ మోక్ష స్థానాన్ని ఊహిస్తున్నా. అయితే వృశ్చికం అనేది తేలు, దీనికి సింబలు. వృశ్చిక రాశి 8వ భావము, అష్టమ స్థానం ఇది. సంస్కృతంలో వృశ్చికాన్ని అలి అని, సరి అని, రూపకార్ప అని, కీటో అని, వృశ్చిక అని, వాచకాహ అని శ్లోకం ఉంది. కాలపురుష చక్రంలో 8వ భావం వృశ్చిక రాశి. కాలపురుషుని అంగాలలో జననేంద్రియాలు, రహస్య ఇంద్రియాలని సూచిస్తుంది ఇది.
ఈ రాశికి అధిపతి కుజుడు. కుజునికి కూడా సంస్కృతంలో ఆరో, వక్రో, మహీచర్షః, రుధిరో, రక్త ఏవచః, అంగారకః, కుజో, భౌమో, లోహితాంగో, మహీసుతః అనే ఈ పేర్లతో పిలువబడతాడు కుజుడు. ఆరో అనేది ఒకటి, వక్రో అనేది ఒకటి, మహీచర్ష అనే ఒకటి, రుధిర అనే ఒకటి, రక్త ఏవ అనే ఒకటి, అంగారక, కుజ, భౌమ, భౌముడు, భూమిపుత్రుడు, లోహితాంగుడు, మహీసుతుడు. ఇన్ని రకాల పేర్లతోని ఈ కుజుని పిలుస్తారు, ఈ అధిపతిని. వీరు ఈ ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు, వీళ్ళ వ్యక్తిత్వం ఎట్లుంటారు, వీరు కొత్త వ్యక్తుల్ని తొందరగా నమ్మరు, వ్యక్తులను నమ్మరు, విషయాలను నమ్మరు. వాళ్ళు తెలుసుకొని కూలంకుషంగా లోతుగా పరిశీలన చేసి అవగాహన తెచ్చుకొని వాళ్ళతోని స్నేహం చేస్తారు, వాళ్ళని నమ్ముతారు. సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు వీళ్ళు. ఎందుకంటే ఈ రాశికి సహాధిపతి కేతువు కూడా ఉన్నాడు. ఈ రాశికి అధిపతి ఏమో కుజుడు, సహాధిపతి ఏమో కేతువు. అందుకే వీళ్ళు సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు. నమ్మరు, నమ్మితే మాత్రం ప్రగాఢంగా నమ్ముతారు. నమ్మిన వాళ్ళ కోసం ఏమైనా చేసే వ్యక్తిత్వం వీళ్ళకు ఉంటది. వీళ్ళకు భావన శక్తి, కల్పనా శక్తి అధికంగా ఉంటది. అతి లోతుగా పరిశీలన, పరిశోధన, రహస్య ఛేదన వీరి తత్వం. ఇది ఏ రాశి వారికి లేదని చెప్పుకోవచ్చు మనం. కాలపురుషుని దేహంలో మర్మావయాలు, గుహ్య అవయవాలు ఈ వృశ్చిక రాశి సూచిస్తుంది. ఇది నీటి ప్రదేశాలు, నిలువ నీరు, కొలనులు, దేవాలయాల్లో కోనేర్లు, చెరువులు దగ్గరగా ఉండే వ్యక్తులు ఉంటారు ఇక్కడ ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు. అదేవిధంగా పురాతన ప్రదేశాలు, శిథిలావస్థ ప్రదేశాలు, పాడుబడిన కోటలు, ఇతిహాస ప్రదేశాలు, పురావస్తుశాలలు, శ్మశానాలు, గుహలు, రహస్య స్థావరాలు, అపరాధ కేంద్రాలు, మద్యపానము, మారకము సేవించే ప్రదేశాలు, విక్రయించే ప్రదేశాలు, విష పదార్థాలను విక్రయించే ప్రదేశాలు, జంతు బలులు చేసే ప్రదేశాలు, సర్పాలు, వృశ్చికాలు, క్రిమి కీటకాలు ఉండే ప్రదేశాలు, గోప్య ప్రదేశాలు, జూదశాలలు, చర్మ పరిశ్రమలు, ఇంకా అనేక ఈ రాశి అతి రహస్య ప్రదేశాలన్నీ ఈ రాశి పరిధిలోకి వస్తాయి. మన కంటికి కనిపించేవి కాదు, కనిపించని, మన ఊహకు అందనివి సృష్టి రహస్యాలన్నీ కూడా ఈ రాశి పరిధిలోనికే వస్తాయి. ఈ రాశి స్వభావాలు అవన్నీ. ఎవరైనా ఏదైనా సూచించినా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు వినరు, నమ్మరు, అనుసరించరు. క్షుణ్ణంగా పరిశీలించి, సూక్ష్మంగా పరిశీలించి నమ్ముతారు. అప్పటి వరకు నమ్మకం ఉంటారు. ఇతరుల మాటల్ని, సలహాలని వీరు స్వీకరించరు, నచ్చరు. లోతుగా పరిశీలన చేసి నచ్చితేనే చేస్తారు. అది వాళ్ళకి మనసు తగినట్టుగా చేస్తారు, ఇతరులు చెప్పినట్టుగా చేయరు. ఇతరులకు మట్టుకు సలహాలు ఇస్తారు ఎట్టి పరిస్థితులలో. ఎప్పుడైనా ఒంటరిగా ఉండలేరు, ఉండలేక బయటికి వస్తారు. అప్పుడు బయట ప్రపంచానికి ఎందుకంటే ఈ రాశిలో ఈ తప్పుడు మార్గంలో పయనించే వ్యక్తులందరూ ఈ రాశికి సంబంధించిన వ్యక్తులై ఉంటారు మోస్ట్లీ. అదేవిధంగా యుద్ధ కళా ప్రియులు వీళ్ళు. యుద్ధం అంటే గొడవలకి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఏది చేసినా అతిగా చేస్తారు వీళ్ళు. మంచి చేసినా చెడు చేసినా అతిగా చేస్తారు. తమలో తాము మాట్లాడుకోవడం వీళ్ళ వ్యక్తిత్వం. తమలో తాము మాట్లాడుకోవడం, గునగడం, వాళ్ళని వాళ్ళే నిందించుకోవడం, శిక్షించుకోవడం వీరి లక్షణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వీళ్ళని వీళ్ళే శిక్షించుకుంటారు, వాళ్ళకు నచ్చక. ఏ పని చేసినా అద్దులు దాటి చేస్తారు, అతిగా చేస్తారు. వాళ్ళ ప్రేమని తట్టుకోలేము, వాళ్ళ ద్వేషాన్ని కూడా మనం తట్టుకోలేకపోతాము. ఏ పని చేసినా నిమగ్నం అయిపోతారు. అన్ని సందర్భాల్లో అన్నపానీయాలు మానేసి కార్యసాధకులుగా ఉంటారు వీరు. దుర్వ్యసనాలకు అలవాటు పడితేనేమో అది కూడా అద్దులు దాటి చేస్తారు. దుర్వ్యసనాలు కూడా విపరీత ధోరణి వీళ్ళ నైజం. ఇతరుల భావాలను అర్థం చేసుకోకుండా తాము అనుకున్న భావాలను ఇతరులపైన రుద్దే ప్రయత్నం చేస్తారు. పదే పదే చెప్పి విసిగించడం. మీరు చెప్పింది వినకపోతే కక్ష పెంచుకొని శత్రుత్వం పెంచుకుంటారు. కొన్ని అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు దాడులు చేయడానికి కూడా వీళ్ళు వెనకాడరు. అయితే వీళ్ళు కార్యసాధన, విధ్వంసక శక్తి రెండు అపారం వీళ్ళకు. కార్యసాధన కూడా బాగుంటది వీళ్ళ దగ్గర. అంటే అవసరం వస్తే విధ్వంసం చేయడానికి కూడా వీళ్ళు వెనకాడరు. ఆ శక్తి కూడా వీళ్ళలో మెండుగా ఉంటది. ఈ వృశ్చిక రాశిలో దొంగలు, పోలీసులు, సంఘ విద్రోహ శక్తులు, సమాజ హితం చేసే వ్యక్తులు, మళ్ళీ అదేవిధంగా పోలీసులు, సిఐడిలు, సిబిఐలు, ఇంటెలిజెన్స్లు, మన కంటికి మనం ఊహించని అన్ని రంగాలలో వీళ్ళు ఉండగలుగుతారు. అత్యంత రహస్యాలను కూడా ఛేదించే వ్యక్తులు ఉంటారు ఇందులో.
రహస్య ప్రవృత్తి కలిగి ఉంటారు. పరిశోధన వీరికి పుట్టుకతో వచ్చిన గుణాలు. రహస్య ప్రవృత్తి ప్లస్ మళ్ళీ పరిశోధన వీరికి పుట్టుకతో వచ్చిన గుణాలు ఉంటాయి. వీళ్ళతో ఎన్ని రోజులు స్నేహం చేసినా వాళ్ళు ఏం చేస్తారో మనం గుర్తించలేము. మనం గుర్తించకుండానే వాళ్ళు చేసేది చేస్తారు. నిగూఢంగా ఉంటారు. వీరు చేసే పని ఎవరికి తెలియదు. తెలిసిన తర్వాత ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళు అన్ని చేసేసిన తర్వాత ఎప్పుడో తెలుస్తుంది. అట్లుంటది వీళ్ళ వ్యక్తిత్వం. వర్ధమానంలో జీవిస్తారు వీళ్ళు. భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు. గతాన్ని మట్టుకు మర్చిపోయినట్టు కనిపిస్తారు కానీ మర్చిపోరు అసలే. అవకాశం వచ్చినప్పుడు వేటు వేస్తారు, కాటు వేస్తారు. వాళ్ళకి అవకాశం కోసం ఎదురు చూస్తారు. మనకి నిగూఢంగా ఉంటారు, మనకు అది తెలియకుండా ఉంటది. వీళ్ళకి ఊహాశక్తి కూడా లోతుగా ఉంటది. వీళ్ళ స్వభావం అస్థిరంగా ఉంటది. ఊహాశక్తి లోతుగున్నా కానీ స్వభావం అస్థిరం. ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి ఉంటది. ప్రేమైనా కోపమైనా ఎక్కువగా ఉంటది. మనం తట్టుకోలేకుండా ఉంటాం. వీళ్ళు గర్విష్ఠులుగా కనిపిస్తారు చూడడానికి. అంతు చిక్కని వ్యక్తిత్వం వీళ్ళ సొంతం. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటది వీళ్ళకు. పోటీ పడి ఏదేనైనా సాధించే వ్యక్తిత్వం వీళ్ళది. గొప్ప ఆదర్శాలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. అంటే మంచి మార్గంలో వెళ్తే గొప్ప ఆశయాలు, ఆదర్శాలు ఉంటాయి. ఉన్నత స్థానాల్లో ఉంటారు వీళ్ళు. ఆయా రంగాల్లో నిష్ణాతులుగా ఉంటారు. వీళ్ళు ఏ రంగంలో ఉన్నా నిష్ణాతులుగా ఉంటారు ఉన్నత స్థానంలో. యుద్ధ రక్షణ రంగాలు, భద్రతా శాఖలు, పరిశోధన విభాగాలు, పురావస్తు శాఖలు, శిక్షా విభాగాలు. అంటే శిక్షా స్మృతి, అంటే పనిష్మెంట్ ఇచ్చే దాంట్లో ఉంటారు వీళ్ళు. నడి వయసు నుండి స్థిరపడే అవకాశం వీళ్ళకు ఉంటది. సోదరులతో, తండ్రితోనూ భేదాభిప్రాయాలు ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే తృతీయము శనికి సంబంధించిన మకరమైంది. ఆ అందుకని ఇంకోటి తీవ్ర సంభాషణ వీళ్ళ నైజం. వ్యవహార శైలి, బంధాల్లో బంధుత్వాల్లో వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. సార్ నేను మాట్లాడొచ్చా? నాకు అవకాశం ఇస్తారా మళ్ళీ? నెట్వర్క్ బాగుందా ఇప్పుడు? మాట వస్తుందా? సరే సార్, థ్యాంక్ యూ సార్. ఈ వృశ్చిక రాశి వాళ్ళు కష్టాల్లో ఉన్న వాళ్ళకి, ఇతరులకి సహాయం చేసే వ్యక్తిత్వం ఉంటుంది వీళ్ళకు. వీళ్ళకు కూడా సహాయం చేసే వ్యక్తులు ఉంటారు. వీరు ఏ రంగంలో ఉన్నా ప్రచార మాధ్యమాల వల్ల వీరి లోపాలు బయటపడే అవకాశం ఉంటుంది. వీళ్ళు సంఘంలో, సమాజంలో అబాస్ పాలవుతారు. ఈ రాశి వాళ్ళు దేశ విదేశాల్లో ఖ్యాతి గడించిన వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళ జాతకం బాగుంటాయి, మిగతా స్థానాలన్నీ బాగుంటాయి. వీరికి చేతులు, చెవులకు సంబంధించి, కళ్ళకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. అదేవిధంగా మూత్ర సంబంధిత సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధులు ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి. తల్లి, తండ్రి, గురువులతోటి విభేదాలు ఉంటాయి వీళ్ళకి. అయితే ఈ రాశిలో విశాఖ నక్షత్రం మొదటి నక్షత్రం, చతుర్థ పాదం ఈ రాశిలో ఉంటది. విశాఖ నక్షత్రం తులారాశి మండలం నుంచి ఖగోళంలో తులారాశి మండలం నుండి వృశ్చిక రాశి మండలం వరకు విస్తరించి ఉంది. ఇది 16వ నక్షత్రం. విశాఖం శూర్పం ఇంద్రాగ్నిం ద్విదైవత్వం విశాఖభం అని ఈ రాశి శ్లోకం. ఇంద్రుడు, అగ్ని నక్షత్ర దేవతలు. ఈ విశాఖ నక్షత్రం 5 నక్షత్రాల సముదాయం. చక్రం ఆకారంలో కలిగి ఉంటుంది. కుమ్మరి సారె వల్ల ఉంటుంది. ఇది బండి చక్రం, ఎడ్ల బండి చక్రం లాగా ఉంటుంది. ఇది పురుష నక్షత్రం, రాక్షస గణం, రక్తవర్ణం, అధోముఖ నక్షత్రం. ఈ నక్షత్ర జన్మ వృక్షం వచ్చి కనక వృక్షం. పక్షి వచ్చి ఉల్లూక పక్షి జంతువు. పుష్పం వచ్చి శతపత్ర పుష్పము. అంతరిక్షంలో 75.8 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఇది. సామాన్య శాంతులు మంచిది ఈ నక్షత్రానికి. ధైర్యవంతులు, ఉత్సాహవంతులు, సాహసవంతులు, కార్యశీలురు, రూపవంతులు, సర్వజన ప్రియులు ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు. కొంత గర్వం కలిగి ఉంటారు వీళ్ళు. గర్విష్ఠులు, అసూయపరులు, పద్ధతిగా ఖర్చు చేస్తుంటారు వీళ్ళు. మృదు భాషలు, హాస్యప్రియులు, సర్వకార్య నిపుణులు, బంధుగణానికి ఉపకారం చేసేటోళ్ళు ఉంటారు. బహు గుణాలు కలిగి ఉంటారు వీళ్ళు. వ్యాధులు త్వరగా వస్తాయి, త్వరగా కూడా వ్యాధుల నుంచి బయటపడతారు వీళ్ళు. స్పష్టంగా మాట్లాడతారు. మళ్ళీ విశాఖ నక్షత్రం మొదటి పాదం మేషన వంశ, కుజుడు అధిపతి. వీళ్ళు శూరత్వము, దీశాలి, కలహత్వం, మళ్ళీ సంకల్ప బలం కలిగి ఉంటారు. కళ్ళు ఎరుపు ఉంటాయి. ధనవంతులు వీళ్ళు. అన్ని వసతులను అనుభవిస్తారు. విశాఖ 2వ పాదం వచ్చి వృషభన వంశ అధిపతి శుక్రుడు. కళ సంబంధిత, జనరంజక రంగాల్లో రాణిస్తారు వీళ్ళు.
శత్రువును సైతం స్వాధీనపరుచుకునే వ్యక్తిత్వం వీళ్ళకు ఉంటది. మళ్ళీ మూడో పాదం వచ్చి విశాఖ మూడో పాదం మిథున నవాంశ అధిపతి బుధుడు. ఇది విచక్షణ కలిగిన ధనవంతులుగా విచక్షణ కలిగి ఉంటారు, ధనవంతులుగా ఉంటారు, నిపుణులుగా ఉంటారు వీళ్ళు. తెలివిగా మాట్లాడగలుగుతారు వీళ్ళు. దృష్టి లోపం మధ్య వయసు తర్వాత వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటది. విశాఖ నాలుగవ పదం ఈ వృశ్చిక రాశిలోనే ఉంది. ఆ నాలుగవ పదం కర్కాటక నవాంశ చంద్రుడు అధిపతి. వీళ్ళు స్త్రీ ప్రియులుగా ఉంటారు. ఇతరులను ఆకట్టుకునే వ్యక్తిత్వం రూపం ఉంటది వీళ్ళకి. వీళ్ళు స్నేహశీలు, కలుపుగోలుగా మాట్లాడుతుంటారు, నైపుణ్యం కలిగి ఉంటారు. రెండు విధాల వృత్తులు చేసే అవకాశం ఉంటది వీళ్ళు. డబ్బు సంపాదన పట్ల ఆసక్తి ఉంటది వీళ్ళకు. రకరకాల సంపాదన ఆ, ఆర్జించే అవకాశం ఉంటది వీళ్ళది. ఈ జాతకులకు వాగ్దాటి బాగా కలిగి ఉంటారు. అన్ని రంగాల్లో ఉంటారు వీళ్ళు. క్రీడాకారులుగా, పారిశ్రామికవేత్తలుగా, మీడియా రంగంలో, మళ్ళీ కళాకారులుగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వ్యాఖ్యాతలుగా, మార్గనిర్దేశకులుగా, ప్రత్యేక నిష్ణత కలిగిన వ్యక్తులుగా వీళ్ళుండే అవకాశం ఉంటది. అదేవిధంగా ఈ వృశ్చిక రాశిలో మరో రెండో నక్షత్రం అనురాధ నక్షత్రం. రాశి మండలంలో ఇది విస్తరించున్నది. 17వ నక్షత్రం ఇది కాలపురుష చక్రంలో. వృశ్చిక రాశిలో ఇది రెండవ నక్షత్రం. దీనికి అధిపతి మిత్రుడు. మిత్రం మైత్రం అనురాధ, అనురాధస్య సంజ్ఞకం అని దీని శ్లోకం ఉంది. వీళ్ళు స్నేహశీలురై ఉంటారు వీళ్ళు. ఈ నక్షత్రం అంతరిక్షంలో 5 నక్షత్రాల సముదాయం. ఛత్రి గొడుగు ఆకారంలో ఉంటది ఈ నక్షత్రం. ఆ ఈ నక్షత్రం శ్వేతవర్ణం, పార్శ్వముఖ, పురుష నక్షత్రం, చంద్ర నక్షత్రం ఇది. అంటే సూర్య నక్షత్రం ఉంటాయి కొన్ని, చంద్ర నక్షత్రం ఉంటాయి కొన్ని. అదే ఇది చంద్ర నక్షత్రం. ఇది దేవగణం. దీని జంతువు వచ్చి యోని వచ్చి జింక, హరిణి. జన్మ వృక్షం వచ్చి పనస పండు, జన్మ పక్షి వచ్చి శుకహ. అంతరిక్షంలో 136.0 కాంతి సంవత్సరాల దూరంలో ప్రకాశిస్తున్నది. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు స్నేహశీలురు, పరోపకారులు, ధీరులు, ప్రజ్ఞావంతులు, ధనవంతులు, దయగలిగిన వారు. అన్ని వసతులు కలిగి జీవితాన్ని అనుభవిస్తుంటారు. సన్మార్గంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు వీళ్ళు, జీవిస్తారు. వీళ్ళకి ప్రవాస జీవితం ఉంటుంది. అంటే పుట్టిన ప్లేస్ కాకుండా ఇంకో ప్లేస్ లో జీవించే అవకాశం ఉంటుంది వీళ్ళు. తక్కువ సంతానం కలిగి ఉంటారు. అందరి చేత అభిమానించేవారు, గౌరవించేవారిగా, గౌరవింపబడేవారిగా ఉంటారు వీళ్ళు. మొదటి పాదం సింహన వంశ అధిపతి సూర్యుడు. వీళ్ళు ప్రాజ్ఞులు, ధీరులు, ధనులు, ప్రజలకు ఉపయోగపడే వృత్తుల్లో వీళ్ళు ఉంటారు. బాల్యంలో కష్టాలను ఎదుర్కొంటారు. తర్వాత ఉన్నతి పొందుతారు వీళ్ళు. రెండవ పదం వచ్చి కన్యా వంశ బుధుడు అధిపతి. వీళ్ళు వినయ సంపన్నులు, ప్రాజ్ఞులు, పరోపకారులు. మూడో పాదం వచ్చి తులనవంశ శుక్రుడు అధిపతి. కళా శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణిస్తారు వీళ్ళు. వీళ్ళకి సత్కలత్ర యోగం ఉంది. ఆ కుటుంబ జీవితం బాగుంటది వీళ్ళది. నాలుగో పాదం వృశ్చిక నవాంశ కుజుడు అధిపతి. వీళ్ళకి చిరుకోపం ఉంటది, తక్కువ సంతానం ఉంటది, ఖర్చు అధికంగా చేస్తారు వీళ్ళు. ప్రవాస జీవితం గడుపుతారు. అంటే పుట్టిన ప్లేస్ లో కాకుండా ఇంకో ప్లేస్ లో స్థిరపడే అవకాశం ఉంటది. ఆ స్త్రీ గుణం కలిగి ఉంటారు వీళ్ళు. స్నేహశీలు, ఆకర్షణ కలిగి ఉంటారు, స్పష్టంగా మాట్లాడుతూ దయా హృదయాలుగా ఉంటారు వీళ్ళు. కుటుంబ జీవితం, బంధుమిత్రులతో స్నేహపూర్వక ఆప్యాయత జీవితం గడుపుతారు వీళ్ళు. అన్ని రంగాల్లో రాణిస్తారు. వైద్య విద్యా రంగాల్లో బాగా రాణించగలుగుతారు. నాయకులుగా, మనస్తత్వ శాస్త్రజ్ఞులుగా, సలహాదారులుగా, జ్యోతిష్య విద్యలు నేర్చుకున్న వారిగా, పరిశోధకులుగా, పరిశోధనలు చేసేవారిగా, రహస్య విద్యలు, జనాలకు అవసరమయ్యే వస్తు ఉత్పత్తుల రంగాల్లో వీళ్ళు ఉంటారు. భౌతిక శాస్త్ర రంగాల్లో, ఖగోళ గణిత శాస్త్ర రంగాల్లో, ఆయుర్వేద వైద్యులుగా. మళ్ళీ ఇందులో పుట్టిన వాళ్ళు జనరల్ ఫిజిషియన్లు ఉంటారు. అంటే సర్జన్లు కాకుండా జనరల్ ఫిజిషియన్లుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు టూరిస్ట్ గైడ్లుగా కూడా ఉండగలుగుతారు. ప్రజాసేవ రంగాలు, మానసిక శారీరక శ్రమ రంగాల్లో వీళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. అయితే మూడో నక్షత్రం ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి మండలంలో ఆ విస్తరించున్నది మూడవదిగా. ఇది చివరిది ఈ రాశిలో, జ్యేష్ఠ నక్షత్రం. ఇది 18వ నక్షత్రం కాలపురుషుని చక్రంలో. దీని అధిపతి బుధుడు. అన్ని నక్షత్రాల కన్నా అగ్రగణ్యమైనది ఇది, పెద్ద నక్షత్రం ఇది. జ్యేష్ఠేంద్ర పురు తస్య ఇంద్రశత మకస్తస్య మకస్తత అనేది దీని శ్లోకం ఉంది. అంతరిక్షంలో ఇది 5 నక్షత్రాల సముదాయం. ఆ సూర్యుని నుండి ఇది 550 కాంతి సంవత్సరాల దూరంలో ప్రకాశిస్తుంది. భూమి నుండి 619.70 కాంతి సంవత్సరాల దూరంలో ప్రకాశిస్తుంది.
సూర్యుని కంటే ఇది 480 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు గోళం వ్యాసార్థం ఉన్నట్టుగా మన శాస్త్ర వచనం. ప్రతి సంవత్సరం ఆ, ఇది మే 31న రాత్రంతా చూడగలుగుతాం. ఎందుకంటే సూర్యునికి ఇది అభిముఖంగా ఉంటది ఎప్పుడు. అసలు కనిపించకుండా ఉండేది ఎప్పుడంటే నవంబర్ 30 దరిదాపు తేదీల్లో ఉంటుంది. జ్యేష్ఠ అంటే పెద్దదని. ఇది శాంతి నక్షత్రం. దీనికి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శాంతులు చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఈ నక్షత్రం రక్తవర్ణంతో అతిపెద్దగా ప్రకాశిస్తుంది. స్త్రీ నక్షత్రం, రాక్షస గణం. ఈ నక్షత్ర వృక్షం వచ్చి పూగ వృక్షం. పూగ వృక్షం అంటే పోక చెట్టు, వక్క అంటాం కదా మనం, వక్క వృక్షం ఈ నక్షత్ర వృక్షం. పక్షి చాతక పక్షి. దీన్ని వానకోకిల అంటారు. ఇది వసంత ఋతువు తర్వాత గ్రీష్మ వర్ష ఋతువుల్లో అధికంగా కూస్తుంటది ఈ వానకోకిల. పుష్పం వచ్చి పాటలి పుష్పం ఈ జ్యేష్ఠ నక్షత్రానికి. వీళ్ళు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు స్నేహశీలులు, సత్యవాదులు, నిర్మోహమాటంగా మాట్లాడుతుంటారు. వాదోపవాదాలతో, వాస్తవిక దృక్పథంతో మాట్లాడుతూ ఎదుటివారి నుండి నిజాలను రాబట్టే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. అందరితో కలిసి ఉంటారు. విరోధులు అధికంగా ఉండే అవకాశం ఉంటది వీళ్ళ వ్యవహార శైలిని బట్టి. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఒకటవ పాదం, దీని అధిపతి గురువు, ధనుస్సు నవాంశ. ఆ వ్యాస హాస్యకరంగా మాట్లాడతారు వీళ్ళు. గర్విష్ఠులుగా కనిపిస్తారు చూడడానికి. భావాలను స్పష్టంగా వ్యక్తపరుస్తుంటారు. మంచి లేఖకులు ఉంటారు వీళ్ళు. రాయడం బాగా రాస్తారు. వాళ్ళ భావాలని రాతపూర్వకంగా బాగా వ్యక్తం చేయగలుగుతారు వీళ్ళు. ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం. రెండవ పాదంలో జన్మించిన వాళ్ళు ఇది మకర నవాంశ అవుతుంది. దీనికి శని అధిపతి. దీన్ని ఉగ్రాంశ అంటారు. ఇతరులకి అందుబాటులో ఉంటూ సేవ చేస్తుంటారు వీళ్ళు. అన్నింటిలో అందరి సమస్యల్లో జోక్యం చేసుకొని తీర్చే ప్రయత్నం చేస్తుంటారు. పౌరుషం కలిగి ఉంటారు వీళ్ళు. అదేవిధంగా మూడో పాదం కుంభ నవాంశ, శని అధిపతి. కొంత కోప స్వభావం కలిగి ఉంటారు వీళ్ళు. భోగాల అలస కలిగి ఉంటారు. కష్ట సుఖాల సంగమం వీళ్ళ జీవితం ఉంటది. ఇతరుల పనులను చక్కబెడుతుంటారు. వీరికి జీవితంలో అంగవైకల్యం కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాలుగవ పాదం మీన నవాంశ. దీనికి గురువు అధిపతి. ధర్మశాస్త్ర అధ్యయనం చేస్తారు వీళ్ళు. పరిశీలన తత్వం ఉంటుంది వీళ్ళకు. అనుసరణ, ధర్మ శాస్త్రాన్ని అనుసరిస్తూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తుంటారు. వీళ్ళకి చెవి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటది. వీళ్ళు చెవి సమస్యలతో బాధపడుతుంటారు. గురువులను, పెద్దలను గౌరవిస్తుంటారు వీళ్ళు. వాళ్ళని సేవిస్తుంటారు, గురువులను, పెద్దల్ని. అయితే స్త్రీలు ఈ నక్షత్రంలో ఈ పాదంలో స్త్రీలు ఉడితే రూపవంతులు, వినయవంతులు, ఆకర్షణీయంగా ఉంటారు. బాగా మర్యాదగా మాట్లాడుతుంటారు వీళ్ళు. వినయ విధేయతలతోని అధికార దర్పాన్ని ప్రదర్శిస్తుంటారు వీళ్ళు. కల్పించుకొని మంచి నడవడితోని ఉంటారు. అంటే సమాజంలో ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే కల్పించుకొని వాళ్ళతో కూడా మంచి నడవడితోని ఆ, జీవిస్తుంటారు. కుటుంబాన్ని సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తారు. బంధువుల మీద ప్రేమ కలిగి ఉంటారు వీళ్ళు. అనుకున్నది ముఖం మీదనే చెప్పేస్తుంటారు వీళ్ళు. ఆ రకంగా కొంత విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వీళ్ళు పోలీసు, పరిపాలన, పరిశోధన, అగ్నిమాపకం, సమాచార రంగం, న్యాయ రంగం, వ్యాపారులుగా, అటవీ శాఖలో, రక్షణ, వ్యక్తిగత సహాయకులుగా, వాయు జల శాఖల్లో, పెట్టుబడిదారులుగా, నిర్మాణ రంగాల్లో, జీవిత బీమా రంగాల్లో వీళ్ళు రాణించే అవకాశం ఉంటది. అయితే ఇప్పటి వరకు ఇది జ్యోతిషానికి సంబంధించి చెప్పాలనుకునేది నేను చెప్పిన సార్. అయితే ఈ విశాఖ నక్షత్రం అనేది అంటే ఆధ్యాత్మికంగా తీసుకుంటే దీనికి దేవ దేవతలకు రాజైన ఇంద్రుడు దీని అధిపతి. ఈ విశాఖ నక్షత్రానికి బృహస్పతి ఏమో నక్షత్రాధిపతి. ఈ నక్షత్రం 3 పాదాలు తులారాశిలో, ఒక పాదం వృశ్చిక రాశిలో విస్తరించింది కాబట్టి తులారాశి అధిపతి ఏమో శుక్రుడు, వృశ్చిక రాశి అధిపతి ఏమో కుజుడు. ఈ నక్షత్రాధిపతి గురువు ధర్మానికి ప్రతీక. ఈ నక్షత్రం వరుసగా తమోగుణం అంటే ఇచ్ఛాశక్తి, రజోగుణం అంటే క్రియాశక్తి, సత్వగుణం అంటే జ్ఞానశక్తి. ఈ 3 కలిగి ఉంటారు వరుసగా. ముందు ఇచ్ఛాశక్తి, తర్వాత రజోగుణం, తర్వాత సత్వగుణం ఉంటది వీళ్ళకి. ఈ నక్షత్రానికి కుమ్మరి చక్రాన్ని, కుమ్మరి సారెను, కుమ్మరి కుండలు చేసే సారెను ఆ ప్రతీకగా గుర్తుకిచ్చిర్రు. మళ్ళీ స్వాగత తోరణం, ద్వారానికి స్వాగత తోరణం ఉంటది కదా. ఇప్పుడు ఒక ఊరికి, ఒక విలేజ్ కి స్వాగత తోరణం ఉంటది కదా, అట్లాంటి తోరణం దీనికి గుర్తుగా ఇచ్చారు మహర్షులు. అయితే ఈ నక్షత్రం ఆ, అర్థం ఏంటంటే దీన్ని ఏం అర్థం చేసుకోవాలంటే సన్నద్ధంగా ఉండి ఏ పనికైనా వీళ్ళు సిద్ధంగా ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. కర్మ చేసేందుకు సన్నద్ధంగా ఉన్న జాతకులు వీళ్ళు, వ్యక్తులు వీళ్ళు.
తమను తాము పరివర్తన పొందేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులు. తమలో దాగి ఉన్న నైపుణ్యాలను బహిర్గతం చేస్తూ జీవితంలో ఏదైనా ఉన్నతంగా సాధించేందుకు పరివర్తనకి సిద్ధంగా ఉండి ప్రయత్నాలు చేస్తుంటారు వీళ్ళు. పరివర్తన పొందిన వ్యక్తి తన జీవితంలో ఈ నక్షత్రం అద్వితీయ శక్తినిస్తుంది పరివర్తన పొందితే. అనుగ్రహాన్ని కూడా, నక్షత్ర అనుగ్రహాన్ని కూడా ఈ జాతకులు పొందగలుగుతారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు తమ జీవితంలో ఏదైనా సాధించాలనే తపనతో ముందేమో అగమ్య గోచర స్థితిలో ఉంటారు. తపన పడుతుంటారు. తమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని వాళ్ళు స్థిరత్వం ఉండకుండా ఉంటారు ముందు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాక ఆ దిశగా అల్పెరగని శ్రమ పడుతూ వాళ్ళ జీవితాన్ని సాగిస్తుంటారు. అదేవిధంగా ఈ కుమ్మరి చక్రాన్ని గుర్తుగా ఇచ్చారు ఈ నక్షత్రానికి, విశాఖ నక్షత్రానికి. కుమ్మరి చక్రాన్ని మనం అర్థం చేసుకునే తీరు, నేను అర్థం చేసుకొని చెప్పాలనుకునేది ఏంటంటే, కుమ్మరి చక్రం పైన మట్టిని తీసుకొచ్చి కుమ్మరి ఆ, ముందు ముడి పదార్థాన్ని సన్నద్ధంగా ఉంచుతాడు. అంటే అప్పుడు మట్టి తమో గుణంగా ఉంది. కుమ్మరి తన నైపుణ్యాన్ని ఆ మట్టితోటి ఆ, దాన్ని సన్నద్ధం చేసి మట్టిని ఆయన మనసులో ఏ భావం ఉందో ఆ భావానికి అనుగుణంగా కళాకృతిని ఇస్తాడు కుమ్మరి మట్టికి. కుండగా చేస్తాడు, ఫ్లవర్ వాజ్గా చేస్తాడు, రకరకాల ఉపయోగించే వస్తువులు చేస్తాడు. ఇట్లా రకరకాల కళాకృతులు రూపొందుతాయి కుమ్మరి చేతిలో. అట్లనే ఆత్మ కూడా, ఈ నక్షత్రంలో పుట్టిన జాతకుల ఆత్మ ఏది చేయడానికైనా వాళ్ళు ఏం చేసినా అది వ్యతిరేకించదు. ఆత్మ మట్టి ఎట్లయితే వ్యతిరేకించదు కుమ్మరికి, ఆత్మ కూడా, ఈ జాతకుల ఆత్మ వాళ్ళు ఏం కావాలనుకుంటే అది కావచ్చు. అందుకు సన్నద్ధంగా ఉంది మలుచుకోవడానికి. మలుచుకునేది కుమ్మరి ఎట్లా మలుస్తాడో మట్టిని, ఆ రకంగా జాతకులు తమ ఆత్మని మలుచుకునే అవకాశం ఈ నక్షత్రం ఇస్తుంది. అయితే ఆత్మాన్వేషణలో వీళ్ళు పరితపిస్తూ ఉన్నతి వైపు అడుగులు వేసే అవకాశం ఉంటది. భౌతిక బంధాల పట్ల, లౌకిక బంధాల పట్ల మోహితుడు కాకపోతే ఉన్నతిని సాధించే అవకాశం ఉంటది. భావావేశాలకు లోనై లౌకిక సాంసారిక బంధాల్లో బందీ అయితే మట్టుకు, భోగ విలాసాలకు ఆకర్షుడైతే మట్టుకు ఆత్మ ఉన్నతి దిశగా కాకుండా వ్యతిరేక దిశలో వీళ్ళు వెళ్తుంటారు. అంటే ముందు మట్టి తమో గుణం ఉంది, తర్వాత రజోగుణం ఒక క్రియ స్టార్ట్ అవుతుంది. ఇచ్ఛాశక్తి తర్వాత క్రియాశక్తి, తర్వాత జ్ఞానశక్తి సత్వగుణం ఉంది. ఆ రకంగా మనం ఈ కుమ్మరి చక్రాన్ని, మట్టిని, ఈ మట్టి ఆకృతి దాలుస్తుంది కాబట్టి, మంచి ఆకర్షణీయమైన వస్తువులుగా రూపొందుతుంది కాబట్టి ఆత్మ కూడా ఆ రకంగా రూపొందే అవకాశం ఈ నక్షత్రం కల్పిస్తుంది. మట్టి ఏ రకంగా అయితే ఆకృతి పొంది ఉపయోగపడుతుందో సమాజానికి, ఈ ఆత్మ కూడా ఆ రకంగా ఆకృతి వాళ్ళు అనుకున్న రకంగా మార్పు చెందే అవకాశం ఉంటది. వీళ్ళు ప్రయత్నాల ద్వారా కుమ్మరి ఎట్లయితే సుందరమైన ఆకృతుల్ని తీర్చిదిద్దాడో, వీళ్ళు కూడా తమ ఆత్మని, తమ జీవితాన్ని అంత సుందరంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఆత్మ సిద్ధంగా ఉన్నదనేది ఈ జాతకులు అర్థం చేసుకోవాలి. కుమ్మరి పరమాత్మ అనుకుంటే జాతకుడు మట్టి అనుకోవచ్చు మనం. అట్లా ఇంద్రుడు ఇంద్రియాలకి దేవత, అగ్ని జాతకంలో ప్రజ్వలిస్తున్న శక్తి. ఈ దేవతలు ఆత్మ ఉన్నతికి సహాయపడేందుకు సిద్ధంగా ఉన్నారనేది ఈ జాతకులు అర్థం చేసుకోవాలి. జాతకులు ఎన్నుకునే మార్గమే ఇక్కడ ప్రధానం. వాళ్ళు భోగలాలసకి, భౌతిక బంధాలకి, లౌకిక బంధాలకి లోనై తమ జీవితాన్ని అధోగతి పాలు చేసుకొని ఆత్మ వచ్చిన లక్ష్యాన్ని మర్చిపోతారా, లేకపోతే ఆత్మ వచ్చిన లక్ష్యం వైపు ఆత్మోన్నతి కోసం వాళ్ళు కృషి చేస్తారనేది ఈ జాతకుల పైన ఆధారపడి ఉంటది. శుక్రుడు, గురువు, విశాఖ నక్షత్రం ఇది తులారాశిలో 3 పాదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పరివర్తనకు అవకాశం ఇస్తారు. ఎంచుకునే దిశ, లక్ష్యం జాతకుని జీవితం మీద ఆధారపడి ఉంటది. ఏదైనా సాధించే దిశలో అవాంతరాలు ఎదుర్కొని ఆధ్యాత్మిక మార్గం వైపు వీళ్ళు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. దాంట్లో వాళ్ళు అలసట పొంది ఇది కాదు అని ఆత్మ వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది, ఆధ్యాత్మిక ఉన్నతి వైపు. ఇందులో వీళ్ళకి నిష్ఠ, సమర్పణ భావం ప్రధానం ఈ జాతకులకి. విశాఖ, గురువు, కుజుడు ఇప్పుడు వృశ్చిక రాశికి వచ్చినాం. అంటే 4వ పాదం వృశ్చిక రాశిలో ఉంది కాబట్టి విశాఖ. వీరు పూర్తి శక్తియుక్తుల లక్ష్య సాధనకు కోసం వెచ్చిస్తారు. వయసు పెరుగుతున్న కొద్దీ వీళ్ళు జీవితంలో ఫలితాన్ని అనుభవిస్తుంటారు. సమాజం వీరి ద్వారా ప్రభావితం అవుతుంది. ప్రచండమైన విశ్వాసంతో జీవితంలో ఏదో సాధిస్తామనే దృఢ సంకల్పంతో వీళ్ళు ముందుకు సాగుతుంటారు. అంటే నాకు ఏదో జరుగుతుంది, జీవితంలో ఏదో మంచి జరగబోతుంది, జరుగుతుందనే దృఢమైన విశ్వాసం వీళ్ళకు ఉంటుంది.
జాతకులు ఏంటంటే సంకల్పం ప్రధానం ఈ జాతకులకి, ఈ చతుర్థ పాదంలో పుట్టిన వాళ్ళు తనను తాము మలుచుకొని యోగులుగా పరిణతి చెందే అవకాశం ఇక్కడ నా చతుర్థ పాదంలో అవకాశం ఉంది. ఏకాగ్ర చిత్తంతో వీళ్ళు లక్ష్య సాధనకి పరితపిస్తుంటారు. ఆ రకంగా చేస్తేనే వీళ్ళు ఉన్నతి పొందగలుగుతారు. ఆ, బలహీనతలు అంటే వీళ్ళకి సంబంధించి ఈ విశాఖ నక్షత్రం చతుర్థ పాదంలో పుట్టిన వాళ్ళు, ఈ విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వక్ర మార్గంలో వెళ్తుంటారు. వీళ్ళు అంటే భౌతిక బంధాలు సుఖాలకి వాళ్ళ మ్, లో మోహితులై లో లోబడి వక్ర మార్గంలో వెళ్తారు. స్వభావరీత్యా వీళ్ళు ఇతరులపై మండిపడుతుంటారు. ఇతరులతోని వీళ్ళ ఆ, ఆ, మాట తీరుతోటి విభేదాలు, కోరికలను నెరవేర్చుకునేందుకు ఏర్పాటు చేసి వాళ్ళు ఒక మార్గాన్ని ముందు అనుకుంటారు. ఆ మార్గంలో వెళ్ళకుండా ఆ కోరిక తీర్చుకోవడానికి ఎంతటికైనా వెనకాడకుండా వీళ్ళు ఎంచుకున్న మార్గాన్ని వీడి ఇంకో మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళు సామాజిక సంబంధాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరిని భరించలేకపోవడం, ఇతరులను వీరు నిందించడం, వీళ్ళు కామవాంఛలు, అంటే కామం అంటే ఓన్లీ శృంగారం అనే కాదు, వీళ్ళ కోరికలు అట్లా రేకెత్తించుకొని వీళ్ళు ఆ, వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకోకుండా తప్పుడు మార్గంలో వెళ్ళి ఆ, ఆ, భంగపడుతుంటారు వీళ్ళు. ఈ రెండో నక్షత్రం వృశ్చికలో అనురాధ నక్షత్రం. ఇది నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది విశాఖ, అది ఆధ్యాత్మికంగా చెప్పిన నేను. ఇది కూడా అనురాధ నక్షత్రం కూడా ఆధ్యాత్మికంగా తీసుకుంటే నక్షత్రాధిపత్యము శనేశ్వరుడు, నక్షత్ర అధిదేవతనేమో మిత్రుడు, ద్వాదశ ఆదిత్యుల్లో ఒకరు. ఇది కుజుడేమో ఈ రాశి అధిపతి. ఇక్కడ శని అధిపతి వచ్చిండు. శనికి కుజుడికి శత్రుత్వం అంటారు, పడదంటారు జ్యోతిష్య పరంగా, మన జ్యోతిష్య భాషలో. అయితే కుజుడేమో మండుతున్న అగ్నిగోళం, ఆ ఆవేశంగా ఉంటాడు, దూకుడుగా ఉంటాడు. ఆ శని ఏమో శాంత స్వభావుడు. ఇక్కడనే ఈ భేదాభిప్రాయాలు, ఈ భావోద్వేగాలు అనేది ఇక్కడనే ఏర్పడతాయి వీళ్ళకు. ఈ నక్షత్రం వచ్చి ఆ కుజుడు శని విభిన్న ధృవాలు. ఈ నక్షత్రంలో విపరీత దూరాలు ఉంటాయి. ఈ రెండు గ్రహాల అంతరిక్షంలో ఎప్పుడు ఎదురుపడినా కలిసిన ప్రపంచంలో అన్ని జీవాల్లో మదనం అలజడి చెలరేగుతుంటది ఎప్పుడైనా. ఇక్కడ కూడా రాశి అధిపతి కుజుడు, నక్షత్రాధిపతి శని, జాతకుల జీవితంలో మదనం అలజడి ప్రస్ఫుటంగా కనిపిస్తుంటది. తమో గుణము, సత్వగుణము, రజోగుణం వరుసగా వీళ్ళపైన ప్రభావం చూపిస్తుంటాయి. నక్షత్రానికి ప్రతీక కమలం, కమలం పుష్పం. దేవత మిత్రుడు, మిత్రత్వానికి ప్రతీక. వీళ్ళు మిత్రత్వం చేస్తుంటారు, మృదువుగా మాట్లాడుతుంటారు. కమలం పువ్వు అంటే పద్మం అని కూడా మనం పిలుస్తాం సంస్కృతంలో. కమలం మురికి గుంటల్లో, సరస్సుల్లో పుష్పిస్తుంటది, వికసిస్తుంటది. తద్వారా దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే జాతకులు భౌతికం భౌతికత అనేది, భౌతిక అనే మురికి గుంటలో, బురదలో ఇరుక్కొని ఉన్న ఆత్మ అనుకోండి. మురికి నీరు అజ్ఞానానికి ప్రతీక. అయితే ఇక్కడ ఈ మురికి నీరు అజ్ఞానానికి ప్రతీక. ఈ కమల పుష్పం అనేది అది వికసించి అందంగా వికసిస్తే సౌందర్యాన్ని, మంచి సువాసనని వెదజల్లుతుంటది. అదేవిధంగా ఈ జాతకులు కూడా కమలం పువ్వు ఆకులు గాని, తీగలు గాని, పువ్వు గాని నీటిపైన ఉంటది. నీరు మానవుని భావజాలానికి భావాత్మకత, అంటే ఆందోళన చెందడం కానీ, దుఃఖానికి లోనవడం కానీ నీటిని మనం చెప్తాం. నీటిని ప్రతీకగా తీసుకుంటాం భావోద్వేగాలకు. అంతర్మదనానికి కూడా ఈ నీరుని మనం ప్రతీకగా తీసుకోవచ్చు. అంతర్మదనం నుంచి ఆ అజ్ఞానం నుంచి ఆ పుష్పించిన కమలం వికసించినట్టుగా వీళ్ళు వికసించే అవకాశం ఉంటది. సూర్యుని కిరణాలు ఈ కమలాన్ని వికసింపజేసినట్టుగా అజ్ఞానం నుంచి జ్ఞానం అనే కిరణాలు వీళ్ళను వికసింపజేసే అవకాశం ఉంటది. నీరు మట్టి పరిమళాలతో ప్రకాశిస్తున్నట్టే పుష్పము, అంటే బురద మట్టి ఉన్నప్పటికీ అది ప్రకాశిస్తున్నట్టే వీళ్ళు కూడా ఈ జాతకులు ఆత్మ వికాసం కోసం అవకాశం కల్పిస్తుంది ఈ నక్షత్రము. పద్మానికి మరో అర్థాలు కూడా ఉన్నాయి. సంభోగం అని, లక్ష్మీదేవి అని, విష్ణు సహచరణ అని, రాధ అని రూపంలో, రాధ రూపంలో కృష్ణుని ఆరాధించిందని, అనుసరించిందని, పౌరాణిక కథను అనుసరించి
మహాబ్రహ్మాండం అంతా విష్ణువు నాభి నుండి పద్మం వలె ఆవిర్భవించిందని మన పౌరాణిక కథలు చెప్తాయి. పద్మం పైన సృష్టికర్త బ్రహ్మ ఆసీనుడై ఉంటాడు. కమలం సమస్త బ్రహ్మాండ సృష్టిని కూడా సూచిస్తుంది. అంటే కమలం విష్ణు నాభి నుండి వచ్చింది కాబట్టి సమస్త బ్రహ్మాండం అంతా కమలం అనుకోండి మీరు. కమలం అనుకుంటే విష్ణు నాభి నుంచి వచ్చింది అనుకుంటే ఆ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అనురాధ నక్షత్రానికి మరో అర్థం ఏముందంటే చిన్న రాధ అని. శ్రీకృష్ణుని అనుసరించిన రాధ అని, ఆరాధించిన రాధ అని, రాధను అనుసరించే మరో చిన్న రాధ అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రాధ అనుక్షణం శ్రీకృష్ణుని సాహచర్యాన్ని, సన్నిధిని ఆ కోరుకుంది, ఆకాంక్షించింది, పరితపించింది. కానీ పరిస్థితులు ఎట్లున్నాయంటే ఇతిహాసంలో పరిస్థితులు సంఘర్షణకు గురి చేస్తాయి. కలుసుకునే అవకాశం శ్రీకృష్ణుతో రాధ కలుసుకునే అవకాశం ఇవ్వలేదు. అంటే ఆత్మ కూడా, ఈ జాతకుల ఆత్మ కూడా పరమాత్మను పరమాత్మను చేరుకునే ప్రక్రియలో రకరకాల సంఘర్షణలు ఎదుర్కొని వీళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటది వీరి ఆత్మ. నక్షత్ర దేవత మిత్రుడు వరుణుడు కాబట్టి ఋగ్వేదాన్ని అనుసరించి ఆ డే డే టైంలో దినంలో ప్రకాశించేదేమో మిత్రుడు, రాత్రి టైంలో ప్రకాశించేదేమో వరుణుడు. అధర్వణ వేదాన్ని అనుసరించేమో వరుణుడు రాత్రిలో సూర్యప్రకాశాన్ని దాచి ఉంచుకుంటాడట వరుణుడు. బ్రహ్మ ముహూర్తం సమయం తర్వాత సూర్యోదయానికి ముందు మిత్రునికి సూర్యప్రకాశాన్ని అప్పగిస్తాడట. అట్లా కూడా ఈ జాతకులు, ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు ఆధ్యాత్మికంగా మాయ చేత కప్పబడి, అజ్ఞానంతో కప్పబడి, భౌతిక, లౌకిక, సాంసారిక బంధాల్లో విసిగి వేసారి చీకటి అంధకారంలో ఉంటారు. తర్వాత సూర్యుని వెలుగుల వలె ఆత్మ కూడా వికాసం వైపు ప్రారంభమైతే, అంటే చీకటి తర్వాత ఉదయం వచ్చినట్టే వీళ్ళ జీవితంలో కూడా ఇవన్నీ మాయతో కప్పబడి తర్వాత జ్ఞానం అనే సూర్యుని వెలుగుని పొంది ఆ వెలుగు వైపు ప్రకాశం చేసి ఆధ్యాత్మికంగా వీళ్ళు ఎదిగే అవకాశం ఉంటది. ఈ తమో గుణం, సత్వగుణం వరుసగా ప్రధానంగా వీళ్ళపైన ప్రభావం చూపుతాయి. శని నక్షత్రాధిపతి ఈ అనురాధ నక్షత్రానికి. కుజుని పోలిస్తే శని ఏమో చల్లని వాడు, శాంతియుతంగా ఉండేటోడు, ఆ, వృద్ధుడు, వయసు పైబడిన వాడిగా మనం చెప్తాం శనీశ్వరుని జ్యోతిష్యంలో. కుజుడేమో ప్రజ్వలిస్తున్న అగ్ని, బ్రహ్మాండమైన అగ్ని. ఈ నీటి ఈ రాశి ఉంది, వృశ్చిక రాశి. ఇక్కడ ఈ పోరాటం అనేది వీళ్ళకి తప్పదు. వాళ్ళ భావజాలాలు రకరకాలుగా ఉన్నప్పటికీ అక్కడ సర్దుకొని వాళ్ళను మలుచుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటది వీళ్ళు జాతకులు. అయితే శని అనివార్య పరిస్థితులు కల్పిస్తాడు. కర్మాధిపతి కాబట్టి, కర్మకి కారకుడు కాబట్టి వాళ్ళకి, ఈ జాతకులకి, ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులకి అనివార్యమైన పరిస్థితులు కనిపించి కర్మ చేయిస్తాడు. చేయిస్తే ఆ కుజుడు ఏంటంటే ప్రజ్వలిస్తున్న శక్తి దానికి తోడై ముందుకు నడిపిస్తారు కుజుడు శని కలిపి. అంతిమంగా తమలోని శక్తిని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ జీవనాన్ని సాగించే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఆత్మోన్నతి వైపు ప్రయత్నం చేస్తూ ఆత్మే సత్యమని, ఆత్మ వైపు జీ వాళ్ళ జీవనాన్ని సాగించడమే ఉత్తమమైనదని గ్రహించి ఆ ఆ పక్కన వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టి ఆత్మ సాధన కోసం, ఆధ్యాత్మిక సాధన వైపు వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటారు. వృశ్చిక రాశి అత్యంత రహస్యాల స్థానం ఇది. బ్రహ్మాండ రహస్యం కూడా ఇందులోనే ఉంది. పరివర్తన ఇక్కడనే ఉంది, మృత్యు ఇక్కడనే ఉంది. మృత్యు తర్వాత జీవితం, ఈ తర్వాత మృత్యు తర్వాతే జీవితం, మరో జీవితం. తంత్రము, యంత్రము, మంత్రము, రహస్య ప్రపంచం అంతా ఇక్కడనే ఉంది ఈ వృశ్చిక రాశిలో. అన్ని రహస్యాలు ఇందులోనే ఇమిడి ఉన్నాయి వృశ్చిక రాశిలో. ఈ రాశి కారకుడు శని కాబట్టి వ్యక్తిగత జీవితంలో సంఘర్షణ పడి కర్మలను ప్రక్షాళన చేసుకుంటూ ఆత్మ పరివర్తన చెందుతూ సత్యాన్వేషణలో పురోగతి మార్గంలో పయనిస్తుంటది. ఇక్కడ ప్రయాణం పూర్తయిన తర్వాత గురువు దగ్గరికి వెళ్తారు ధనుస్సులో. ఆత్మ ధనుస్సులో గురువు చెంతకు చేరి ఇంకా అభ్యున్నతి పొందే అవకాశం ఈ ఆత్మ, ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన జాతకుల ఆత్మకి అవకాశం ఉంది. వృశ్చిక రాశి కుండలిని శక్తిని కూడా సూచిస్తుంది. వెన్నుముక, మూలాధార చక్రం, నిశ్చలంగా స్తబ్దుగా ఉన్న కుండలిని శక్తి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సర్పం సుప్త చేతనావస్థలో ఉంది. కుండలిని శక్తి అనే సర్పం సుప్త చేతనావస్థలో ఉంది. విపరీత శక్తులన్నీ కుండలిని శక్తి రూపంలో వృశ్చిక రాశిలో నిగూఢంగా దాగి ఉన్నాయి.
నిగూఢంగా దాగి ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఈ కుండలిని శక్తిని ఆ అవేకనింగ్ చేయడానికి ఆ, వీళ్ళు ఇక్కడ సాధన చేస్తే ఈ ఈ జాతకులు ఆ, మంచి మార్గంలో అభ్యున్నతి సాధించి ఆ, వాళ్ళ ఆత్మోన్నతి పొందే అవకాశం ఉంటది. జాతకులు ఈ శని కుజుల మధ్యన అంటే వాళ్ళ స్వభావాల మధ్యన సంఘర్షణకు లోనవుతారు. సత్యాన్వేషణలో మానసికంగా అంతర్మదనాన్ని పొందుతారు. జీవితంలో అంధకారం ప్రకాశం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే పరివర్తన పొందిన వ్యక్తి కమలం మురికి గుంటలో ప్రకాశించినట్లుగా ప్రకాశించి సమాజంలో తన జీవన విధానాన్ని ద్వారా సుగంధాలను వెదజల్లుతూ వెలిగే అవకాశం ఉంటది. ఈ ఉ, అనురాధ నక్షత్రంలో ఈ అనురాధ నక్షత్రంలో మళ్ళీ ఈ మహామహులు జన్మించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులు చంద్రశేఖరేంద్ర సరస్వతి ఈ అనురాధ నక్షత్రంలోనే జన్మించారు వాళ్ళు. ఆ, అట్లాంటి మహోన్నతులుగా ఎదిగే అవకాశం కూడా ఈ నక్షత్రం కల్పిస్తుంది. ఈ నక్షత్ర జాతకులు ఈ రకంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకొని ఆత్మ జ్ఞానం కోసం పరితపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్.